నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 21, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:04. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ చవితి తిథి సెప్టెంబర్ 20 శుక్రవారం రాత్రి 1:41 నుండి సెప్టెంబర్ 21 శనివారం రాత్రి 11:24 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం సెప్టెంబర్ 21 శనివారం ఉదయం 8:01 వరకు ఉంటుంది. తదుపరి భరణి మరియు కృతిక 2 నక్షత్రాలండి. మరి ఈరోజు రాశి మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం వ్యాఘాత ఉదయం 11:35 వరకు. తదుపరి హర్షణ వజ్ర కరణం భవ ఉదయం 7:43 వరకు. తదుపరి బాలవ సాయంత్రం 6:15 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 5:01 నుండి సాయంత్రం 6:31 వరకు. దుర్ముహూర్తం తెల్లవారితే 5:49 అండి. ఉదయం 7:27 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 అండి. మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 6:09 అండి. ఉదయం 7:40 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:32 అండి. తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు రాత్రి 8:13 అండి. రాత్రి 9:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 అండి. మధ్యాహ్నం 12:33 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, నీలాచలం అంటే ఏ క్షేత్రానికి పేరు? ఆ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ అనే ఇన్స్టా పేజ్లో తప్పకుండా ప్రశ్న అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, పూరిలో ఉన్న జగన్నాథుని దర్శనం చేసుకుంటే ముక్తి కలుగుతుందని ఎవరు వరమిచ్చారు? దీనికైతే జవాబు శ్రీ మహావిష్ణువు అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలు కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు సంకటహార చతుర్థి అండి. సంకటహార చతుర్థి చవితి తిథి చంద్రోదయ సమయం కలిపి ఈరోజు ఉంది కాబట్టి సంకటహార చతుర్థి జరుపుకుంటాము. మరి చంద్రోదయ సమయం అంటే ఏ ప్రాంతానికి ఒక్కొక్క చంద్రోదయ సమయం ఉంటుందండి. మీరు సంకటహార చతుర్థి పూజ చేసినట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా మీ జిల్లా పేరు ఇవ్వాలండి. మీ జిల్లా యొక్క చంద్రోదయ సమయం అయితే నేను తప్పకుండా ఇస్తాను. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం అండి. మరియు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం కూడా. మరియు రచయిత గురజాడ అప్పారావు గారి జయంతి కూడా ఈరోజు. మరియు దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు మరియు నటి రీమా సేన్ మరియు నటి కృతి శెట్టి వారి పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. కొంతమంది కామెంట్ చేస్తున్నారండి, అంటే మాకు గుడ్ టైం చెప్పేయండి, అంటే విషయం చెప్పరు, ఏమి చెప్పరు, గుడ్ టైం చెప్పండి అంటే వాళ్ళకి మొహమాటం అవ్వచ్చు, లేదా వాళ్ళు కామెంట్ చేయలేకపోవచ్చు. కొన్ని అలాంటివి ఏమైనా డౌట్స్ అడగాలంటే అశ్విని రాపటి ఇన్స్టా పేజ్లో అడగండి. మీరు తప్పకుండా
అంటే యూట్యూబ్లో మేము కామెంట్ చేయలేకపోతున్నాం, డైరెక్ట్గా వేటి గురించి అయినా అడగడానికి అనేవాళ్ళు అందులో అయితే కామెంట్ చేయండి. మరి అదేవిధంగా దసరా నవరాత్రుల డేట్స్ అయితే ఇచ్చారండి. పూజా సమయాలు, అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు, చీర రంగు, మంత్రాలతో సహా జపించవలసినవి మీకు అవసరం అనుకుంటే ఈ వీడియో చివర ఉంటుంది, తప్పకుండా చూడండి. అదేవిధంగా మనకి పితృపక్షాలు, మహాలయ పక్షం నడుస్తుంది కదండి, దాని యొక్క విశిష్టత, ఈ సమయంలో చేయవలసిన పనులు ఎలాంటివి అన్నీ కూడా నేను వివరంగా వీడియో చేసి పెట్టానండి. అది కూడా ఈ వీడియో చివర మీకు కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. మరియు సంకటహర చతుర్థి ఈరోజు చంద్రోదయ సమయాలు, మరి ముడుపు కట్టుకోవాలా లేదా, ఈ నెల పూజ చేసుకోవాలంటే మొదటిసారి, ఇలాంటి వాటితో సహా వీడియో చేశానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.